అల్లు అర్జున్ తెలుగు సినీ నటుడు. అభిమానులందరూ బన్నీ, స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ ఏప్రిల్ 8, 1983న అల్లు అరవింద్ శ్రీమతి నిర్మల గారికి మద్రాసులో జన్మించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జననం మద్రాసులో జరిగింది. ప్రాథమిక విద్య అనంతరం యానిమేషన్లో కోర్సు పూర్తి చేసి కెనడాలో పై చదువుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ డాడీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించాడు. ఆ తర్వాత 2003లో అనూహ్యంగా వచ్చిన గంగోత్రి సినిమాలో అవకాశంతో పూర్తి స్థాయి నటుడిగా మారాడు. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ తెరంగేట్రం తేలిగ్గానే జరిగింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకోవడంలో అల్లు అర్జున్ కృషిని అభినందించాల్సిందే. గంగోత్రి తరువాత ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి ఫీల్ మై లవ్ అంటూ ఆర్యగా యువత మనసులో స్థానం సంపాదించాడు. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందాడు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్బై విడుదలవుతూ ఉండడం విశేషం. ఆ తర్వాత రిలీజైన బన్నీ హిట్తో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడి నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఈజ్తో పాటు డాన్స్లో స్టైల్తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టాడు. పరుగులో కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకుని వేదంతో నవతరం నాయకులలో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనం చేసిన కామెంట్ ను సీరియస్ గా తీసుకుని 6 ప్యాక్ బాడీ కల్చర్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్ది. ఇక అల్లు అర్జున్ కైవసం చేసుకున్న అవార్డులను చూసినట్లయితే నంది అవార్డులు 3, ఫిల్మ్ఫేర్ అవార్డులు 6, ఐఫా అవార్డు 1, సైమా అవార్డులు 5, సినీ మా అవార్డులు 6.